ఆయుర్వేదిక్‌లో కొన్ని సింపుల్ డ్రగ్స్ చెప్తాను. అంటే ఇవే అని ఇంకా చాలా ఉంటాయి. మీరు డాక్టర్‌ని సంప్రదిస్తే అసలు పక్కాగా ట్రీట్మెంట్ ఏం చేయాలనేది ఉంటుంది. అది సింపుల్‌గా చెప్పుకోవాలి అని అనుకుంటే మనం చిత్రకాదివటి అంటే అది ఆమం మీద పనిచేస్తుంది కాబట్టి ఆ మెడిసిన్ సింపుల్ అది. ఇంకా అలాగే ఏంటంటే మనకి ఇంటి దగ్గర ఈ వాపులు ఇవన్నీ గనక ఎక్కువ ఉన్నట్టయితే జస్ట్ మనం ఇసుక గానీ, ఇటుకరాయి పొడిని గానీ దాన్ని వేడి చేసేసి ఒక కర్చీఫ్‌లో గానీ ఏదన్నా పెట్టుకొని ఆ వాపులున్న చోట గనక మనం కాపడం లాగా పెట్టేసేసుకుంటే కొంతవరకు నొప్పులనేవి తగ్గుతాయి. మీరు చేయవలసినవి అనమాట. అంటే ఈజీగా ఇట్లా జాయింట్ పెయిన్స్ ఉన్న ఈజీగా డైజెస్ట్ అయ్యేటటువంటి ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. స్టిఫ్నెస్ వచ్చి బాగా సివియర్ పెయిన్ ఉన్నప్పుడు వాటికి తగ్గట్టు ఆయుర్వేదిక్‌లో అమృతాది గుగ్గులు అనేది ఒక మెడిసిన్స్ ఉంటాయి. అవి గనక మనం మేమిస్తుంటాము. ఇంకా వేరే మెడిసిన్స్ కూడా ఉన్నాయి. ఈవెన్ పంచమ థెరపీస్ కూడా ఉన్నాయి. చూసుకుని దాన్ని బట్టి ఏ పేషెంట్‌కి ఏది ఇవ్వాలి, వాతం, పిత్త, కఫ ఈ త్రిశాలకు సంబంధించి ఎటువంటి ఎఫెక్ట్స్ మీద ఉన్నాయనేది చూసుకుని దానికి తగ్గట్టుగా మేము మా హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం.